హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో అమ్మ ఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన నుండి పిల్లలను పాఠశాలకు పంపే తల్లులకు ఏడాదికి 15,000 సాయం అందిస్తామని పేర్కొంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే ఈ సూచనలు పాటించాలని తెలిపారు. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుండి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని, తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని, లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ ఆధార్ కార్డు వచ్చే వరకు పాన్ కార్డ్, పాస్పోర్ట్ లేదా రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడి కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలని సూచించారు. సో ఫ్రెండ్స్, విద్యార్థులకైతే 75% హాజరైతే తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డ్ కూడా తప్పనిసరిగా ఉండాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.